మెగా నైన్ టీవీ. తెలంగాణ కుంభమేళాగా ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా విలసిల్లే మేడారం సమ్మక్క సారక్క జాతర సమయం ఆసనమవుతోంది. కోట్లాది మంది భక్తులు ఆ వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవటానికి సిద్ధమవుతున్నారు. అయితే విపరీతమైన రద్దీ కారణంగానో, వయస్సు ప్రభావం వలనో లేదా అనారోగ్య సమస్యల వల్ల జాతరకు వెళ్ళలేకపోయేవారు ఎందరో ఉంటారు. అమ్మవార్ల దర్శనం దొరకకపోయినా కనీసం ప్రసాదమైన దొరికితే చాలు అని పరితపించే భక్తుల కోసమే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఒక అద్భుతమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. మీరు మేడారం వెళ్ళకపోయినా ఆ తల్లుల ప్రసాదం నేరుగా మీ ఇంటి గడపకే వచ్చేలా ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మేడారం జాతర అంటేనే జనసంద్రం. ఆ రద్దీలో దర్శనం చేసుకోవటం వృద్ధులకు, దివ్యాంగులకు, చిన్నపిల్లలు ఉన్నవారికి కాస్త ఇబ్బందికరమైన విషయమే. అలాగే దూర ప్రాంతాల్లో ఉండి సెలవులు దొరక్క రాలేకపోయే వారు కూడా ఉంటారు. ఇలాంటి వారందరినీ దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ యాజమాన్యం కార్గో విభాగం ద్వారా ప్రసాదాన్ని ఇంటికే పంపే ఏర్పాట్లు చేసింది. భక్తులకు, దైవానికి మధ్య ఆర్టీసీ అనుసంధానకర్తగా వ్యవహరిస్తోంది. ఈ సేవలను పొందాలనుకునే భక్తులు 300 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రసాదం ప్యాకెట్లో సమ్మక్క సారక్క తల్లులకు అత్యంత ఇష్టమైన బంగారం, అదే బెల్లం 200 గ్రాములు ఉంటుంది. దీనితో పాటు పసుపు, కుంకుమ, అమ్మవార్ల ఫోటో కూడా ఈ కిట్లో భక్తులకు అందజేస్తారు. జాతర సాంప్రదాయం ప్రకారం అమ్మవార్ల ఆశీర్వాదంగా భావించే పసుపు, కుంకుమలను ఇంటికి పంపించడం విశేషం. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలనుకునే భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ సమీప ఆర్టీసీ బస్టాండ్లోని కార్గో కౌంటర్ల వద్దకు లేదా ఆర్టీసీ సరుకు రవాణా కేంద్రాల వద్దకు వెళ్లి సంప్రదించవచ్చు. అక్కడ డబ్బు చెల్లించి తమ పేరు, పూర్తి చిరునామా, ఫోన్ నెంబర్ నమోదు చేసుకోవాలి. జాతర పూర్తయిన తర్వాత సేకరించిన ప్రసాదాన్ని భక్తులు ఇచ్చిన చిరునామాకు కొరియర్ ద్వారా పంపిస్తారు. ఆన్లైన్ బుకింగ్ కంటే నేరుగా కౌంటర్లలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు ఆర్టీసీ. వివరాలకు ఆర్టీసీ కాల్ సెంటర్లు 04069440069, 04023450033 నంబర్లని సంప్రదించవచ్చు. కేవలం ప్రయాణ సౌకర్యమే కాకుండా భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆర్టీసీ చేపట్టిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. మేడారం వెళ్ళలేక నిరాశ చెందే భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని, తద్వారా అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని అధికారులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే 2 ఏళ్లకు ఒకసారి జరిగే మేడారం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 251 కోట్లను కేటాయించింది. మరో 150 కోట్లతో భక్తులకు సౌకర్యాలు కల్పించనుంది. 101 కోట్లతో గద్దెల ప్రాంగణాన్ని గ్రానైట్ శిలలతో పునర్నిర్మించింది. ఆదివాసీల ఆచారాలు, సంస్కృతులపై సుదీర్ఘంగా అధ్యయనం చేసి స్థపతులు, శిల్పులు, ఆదివాసీ పెద్దల పర్యవేక్షణలో సమ్మక్క సారలమ్మ గద్దెలను నిర్మించారు. ఏపీలోని రాయచోటి నుంచి రాళ్లను ఆళ్లగడ్డకు తరలించి అక్కడ శిల్పులు వాటి ఆకృతులుగా మలిచిన తరువాత మేడారానికి తీసుకువచ్చారు. రాళ్లపై కోయ వంశీయుల 7000 ఏళ్ల చరిత్రను తెలిపేలా 250 మంది శిల్పులు చిత్రాలను చెక్కారు. ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి ఈ గద్దెలను ప్రారంభించనున్నారు.